నల్గొండ పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుందని తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏపీ మురుగానందం అన్నారు. పిల్లి రామరాజు ఆధ్వర్యంలో బీజేపీ ప్రచారం అద్భుతంగా సాగుతుందని అన్నారు. నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పరిధిలోని పాతపల్లెలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏపీ మురుగనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, యువకులు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారని, భారీ మెజారిటీతో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి విజయం సాధించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్తో పాటు యువమోర్చా నల్గొండ అసెంబ్లీ కో కన్వీనర్ క్రాంతి యాదవ్, బూత్ అధ్యక్షులు జానపాటి శ్రీనివాస్, బొజ్జ జానేష్, అన్నపూరి శ్రీను, కోఆర్డినేటర్స్ కత్తుల లింగస్వామి, బంగారి యాదవ్, సంతోష్ మరియు శ్రీను, నాగరాజు, వెంకన్న, ముంత ఆంజనేయులు, బీజేవైఎం డిస్ట్రిక్ట్ సెక్రటరీ శాంతి స్వరూప్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. प्रिय नेता जो पिल्ली रामराज यादव जी जो है बहुत शानदार तरह से अभी यहाँ प्रचार कर रहे हैं. वो इंडिपेंडेंट कैंडिडेट भी लड़ चुके हैं. लगभग 30,000 वोट इन्होंने यहीं से लिया था. जो भी महिला कार्यकर्ता जो भी है उनसे उत्साह से हमें ये पैम्पलेट ले रहे हैं. तो हमें ये पूरा तरह से 100% उम्मीद है कि सैदिरेड्डी जो है यहाँ से बहुत लाखों के वोट के ऊपर वो जीतेगा. మరి ఈరోజు దేశం చూసినట్టయితే దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మోడీ గారు మూడవసారి హ్యాట్రిక్ 400 సీట్లతో గెలవబోతున్నారని చెప్పేసి మరి ఎవరిని అడిగినా కూడా దేశంలో మోడీ ప్రధాని అవుతున్నారు. అయ్యిండు, కానీ ఎన్నికలుగా కావడమే ఫలితాలు వస్తే చాలు సంబరాలు జరుపుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ నల్లగొండ పార్లమెంటు కూడా మరి బీజేపీ ఖాతాలో పడాల్సిన అవసరం ఉన్నది. దేశంలో మోడీ మళ్ళీ మూడోసారి గెలుస్తున్నాడు. మరి అందులో మరి నల్గొండ నుంచి సానంపూడి సైదిరెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎంపీగా అయిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఇదే పార్లమెంటులో మరి రావాల్సినటువంటి రైల్వే లైన్స్ కానీ మరి నేషనల్ హైవేస్ కానీ ఇదే ఈ పార్లమెంటులో పరిధిలో ఉన్నటువంటి 9 మున్సిపాలిటీలకి ప్రత్యేక నిధులు తీసుకొచ్చేసి మున్సిపాలిటీ డెవలప్మెంట్ మొత్తం కూడా మరి చేయడానికి మరి నరేంద్ర మోడీ గారి సహకారం ఉంటుంది. మా పార్లమెంట్ అభ్యర్థి మరి సానంపూడి సైదిరెడ్డి గారి సహకారం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.